బ్రదర్ ఎక్కడ 60 రోజులుగా గాయం. చేతిలో అధికారం ఉన్నా లేకున్నా కొందరు మాత్రం తమ హవాను నడిపిస్తూ ఉంటారు. ఆ కోవలోకే వస్తారు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి. మాచర్ల అల్లర్ల కేసులో ఆయన నిందితుడు. ఆయన జాడను ట్రేస్ చేయటం పోలీసులకు ఇప్పటికీ సాధ్యం కాలేదు. సర్లే, ఒక్క కేసు ఉన్న పెద్ద మనిషిని ఎంతని వెతుకుతామని భావించి డిస్కౌంట్ ఇద్దామనుకున్న ఆయనపై చాలానే కేసులు పెండింగ్ లో ఉన్నాయి. మరి సిఐ పై దాడి ఘటనలో ప్రధాన నిందితుడుగా, పోలింగ్ రోజు అల్లర్లకు సూత్రధారిగా, మాచర్ల నియోజకవర్గంలో చోటు చేసుకున్న పలు హింసాత్మకమైన ఘటనలకు సంబంధం ఉన్న ఆయనపై కంప్లైంట్లు, కేసులు నమోదు అయినప్పటికీ అదుపులోకి తీసుకోవడంతో మాత్రం అంతులేని జాప్యం నెలకొంది. ఏపీ ప్రజలకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హవా తెలుసు, కానీ ఆయన వెనుక ఉండి చక్రం తిప్పే ఆయన సోదరును వెంకట్రామిరెడ్డి చేసే పనులపై పెద్దగా అవగాహన ఉండదని చెబుతున్నారు. మాచర్ల నియోజకవర్గంలో ఆయన చేసిన హింసాత్మకమైన చర్యలు చెప్పుకుంటూ పోతే చాట భారతంలా ఉంటుందని చెబుతారు. పోలింగ్ వేళ మాచర్ల PWD కాలనీ పోలింగ్ కేంద్రంలో బీభత్సానికి పాల్పడిన ఆయన కారుతో ఢీకొట్టి 10 మందిని గాయపరిచిన వైరాన్ని మర్చిపోలేం. తెలుగుదేశం పార్టీ నేత కేశవరెడ్డి ఇంటిపై దాడి చేశారు. కారును సైతం ధ్వంసం చేశారు. వెల్లుర్తి మండలంలోని కుండ్లకుంటలో టీడీపీ ఏజెంట్ మాణిక్యరావుపై పిన్నెల్లి సోదరులు ఇద్దరు దాడికి పాల్పడడంతో పిన్నెల్లి సోదరులు ఇద్దరిపై అప్పట్లో కేసు నమోదైంది. పోలింగ్ మరుసటి రోజున కారంపూడి సిఐ పైనే దాడి చేయటం సంచలనంగా మారింది. ఈ కేసులో వెంకట్రామిరెడ్డిపై సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసు నమోదైంది. ఇలా 370 కేసుల 2 ఆయనపై ఉన్న అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయిన ఆయన జాడను పోలీసులు పసిగట్టలేని దుస్థితి. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి కనిపించకుండా పోయి 2 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు దొరకపోవటం దేనికి నిదర్శనం అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మరేం జరుగుతోందో చూడాలి.